హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ ఛానల్. ఇది మేమైతే భోగి రోజుదే కానీ వీడియో లేట్ అయిందండి చాలా. ఆ రోజు సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళాము. ఇది మూలుగు జిల్లా తాడ్బాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో ఉండే ఒక ఊరు. ఇక్కడ పెద్ద గిరిజన జాతర జరుగుతుంది. ఇది అతిపెద్ద జాతర. ఇక్కడ చాలామంది వస్తారు. తెలంగాణ రాష్ట్ర పండుగ దీనికి గుర్తింపు కూడా వచ్చింది. ఇక్కడ ఇది భారతదేశంలోనే కుంభమేళం తర్వాత అత్యధికంగా వచ్చే పండగ జాతర అన్నట్టు. ఇది చాలామంది కోట్ల మంది ఇక్కడికి హాజరవుతారు. ఇది మూలుగు జిల్లా నుండి ఒక 44 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. తాడ్బాయి మండలంలో ఉంటుంది. ఇది మారుమూల గ్రామంలో అటవీ ప్రాంతంలో ఉంటుంది. మేడారం దట్టమైన అడవుల్లో ఉంటుంది. కోనసీమల్లో ఉంటుంది. ఇక మేము చేరుకున్నాం చూడండి. ఇది జంపన్న వాగు. కానీ ఇప్పుడే ఇంకా మేము అంటే కొంచెం టైం ఉంది కదా, జాతరకి ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడే మొత్తం అక్కడ దానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నీ వాగు కోసం నీళ్ళ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు జాతర కోసము. ఫిబ్రవరి 22వ తారీఖు ఉంది కదండి జాతర. కాకపోతే మేము ముందే వెళ్ళాము. ఇక్కడ కార్ పార్కింగ్లు ఉన్నాయంటే వెళ్తున్నాము. అక్కడ మా పెద్దక్క వెళ్తుంది. అక్క, ఇద్దరు అక్కయ్యలు, అమ్మ, మేమందరం కలిసి వెళ్ళాము. ఇక్కడ వెళ్తున్నాం. దారిలో చూడండి అక్కడి నుంచి అటు వెళ్ళాలి. ఇది గిరిజనుల ఆరాధ్య దేవత. ఇక్కడ దట్టమైన అడవుల నుంచి ఆ రోజు జాతర రోజు ఒక కుంకుమవర్ణ రూపంలో తీసుకొస్తారు. ఇది ప్రభుత్వంలో రాష్ట్ర పండుగగా 2014 సంవత్సరంలో గుర్తించారు. ఇది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశంలో ఉన్నప్పుడే 1996లో రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి కూడా చాలామంది ప్రజలు తండోపతండాలుగా వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ బెల్లమే నైవేద్యంగా అంటే బంగారంగా కొలుస్తారు. అంటే ఎత్తు బంగారము మొక్కులు ఉన్న విధంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేది అమ్మ, మా బాబు కొడుతున్నారు. ఇవన్నీ గద్దెలు. మేము గద్దెల దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాము. అక్కడ గద్దెలు. అప్పుడు మంది చాలా జనాలు తక్కువనే ఉన్నారు. చాలా మంచి ప్రశాంతంగా దర్శనమైంది అమ్మవారు. ఆ అమ్మ తీర్థం తీసుకుంటుంది మా బాబు కొబ్బరికాయ కొడుతుంటే. తర్వాత అది ఆ ప్రదేశం అంతా చాలా మంచిగా అనిపించింది. చాలాసేపు అక్కడే ఉన్నాము. చాలామంది అంటే మంది వస్తుండ్రు పోతుండ్రు. కానీ అంత ఇప్పుడు జాతర టైంలో ఉన్నంత మంది ఇప్పుడు లేరు. మంచి ప్రశాంతంగా నిమ్మలంగా చూడొచ్చు. జాతర టైంలో అయితే చాలా దూరం దాకా పసరా వరకు కూడా లైన్లు కడతా ఉంటారు. ఇది గోవిందరాజుల యొక్క అది గద్దె. ఆ గద్దె దగ్గర కూడా వెళ్ళి దర్శనం చేసుకొని బొట్టు పెట్టించుకొని వచ్చాము. ఇది 2014లో రాష్ట్ర పండుగ గుర్తించారని చెప్పాను కదా. కానీ అప్పటి ప్రభుత్వం ఏమో 96లో ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో దీన్ని రాష్ట్ర పండుగ గుర్తించింది. ఇది అసలు అతిపెద్ద గిరిజన జాతర. ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఉంటుంది చూడండి. ఇక్కడ మేము సమ్మక్క సారమ్మ జాతర మేడారం అనే శిలాఫలకాన్ని కూడా షూట్ చేశాము. మేము వెళ్తున్నాము. అక్కడ కొండతొరలు వాళ్ళు కోయళ్ళు చెప్తాం రండి, మీకు అది చెప్దాం రండి అని పిలుస్తున్నారు. ఇక్కడ మా పాప వెళ్ళి అమ్మ ఏంటిది అని ఎలా చేస్తారు అని అడుగుతుంది. అక్కడ మా పాప అంటే చెప్పించుకోవా, నువ్వు జాతకం చెప్పించుకోవా అంటుంది. వద్దమ్మా నాకు జాతకం వద్దు, ఏమొద్దని మా పాప తిరిగి ప్రయాణం అయింది. మేము అందరం కలిసి మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యాము. వెళ్తున్నాము. జంపన్న వాళ్ళు నీళ్ళు ఇప్పుడే పడుతున్నారు. అంటే జాతర వరకు మొత్తం నిండుగా ఉంటారు. చూడండి ఇది జాతర అంత ఎంత కనిపించేది చూసేయండి మీరు కూడా. తిరిగి వెళ్ళిపోతున్నాము చూడండి. ఇక్కడ నుంచి వాగు నుంచి తిరిగి వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.